కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో టెన్షన్ పెరుగుతోంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు, ఓడేది ఎవరా అన్న విషయం చుట్టూనే మ్యాటర్ నడుస్తుంది. జూన్ 1న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇందులో కొంతవరకు క్లారిటీ వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. అయితే జూన్ 4 కోసమే అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ రోజు ఆ తర్వాత ఉద్రిక్తతలు చెలరేగడంతో కౌంటింగ్ రోజు కూడా అవే సీన్లు రిపీట్ అయ్యే ప్రమాదం ఉండడంతో అంతా అలర్ట్ అవుతున్నారు. ఏపీలో పెరుగుతోన్న కౌంటింగ్ టెన్షన్. ఏ ఇద్దరు కలిసినా ఇదే డిస్కషన్. గెలిచేదెవరు, ఓడేదెవరన్న ఉత్కంఠ. కత్తులు నూరుతోన్న వైసీపీ, టీడీపీ. కౌంటింగ్ ఏజెంట్లకు స్పెషల్ ట్రైనింగ్. పోస్టల్ బ్యాలెట్ పై జగడం ముదరబోతోందా? ఫలితాలు వచ్చే రోజు టెన్షన్ తప్పదా? అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ చుట్టూ హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలకు మరికొన్ని రోజులే మిగిలున్నాయి. సో ఈవీఎంలలో ఎవరి భవిష్యత్ ఏంటో తేలిపోనుంది. అయితే జూన్ 4న రిజల్ట్ వస్తుండటంతో అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జనంలోనూ ఇదే ఉత్కంఠ కనిపిస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఫలితాల గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, తమ ఏరియాలో గెలిచే ఎమ్మెల్యే ఎవరు, ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది, ఇవే మాట్లాడుతున్నారు. కౌంటింగ్ డే దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతోంది. మరోవైపు కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లకు అన్ని రకాల జాగ్రత్తలు చెప్తున్నాయి. వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాయి. అలర్ట్ గా ఉండాలని, కౌంటింగ్ నియమ నిబంధనలన్నీ పూర్తి చేసుకోవాలని, ఎక్కడైనా తప్పు జరుగుతుందనుకుంటే అబ్జెక్ట్ చేయాలని సూచనలు చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు టైంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వర్క్ షాప్స్ లో సూచిస్తున్నారు. అయితే సజ్జల ఒకడుగు ముందుకేసి ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్ షాప్ నిర్వహించింది. కౌంటింగ్ ఏజెంట్ల డౌట్లు తీర్చేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించి క్లియర్ చేసుకోవాలని ముందస్తుగా అలర్ట్ చేస్తున్నారు. ఇందులో ఏజెంట్లకు అవతలి వారి ఆటలు సాగకుండా ఏం చేయాలో అవి చెప్పుకొచ్చారాయన. అటు పోస్టల్ బ్యాలెట్ల విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. రూల్ ప్రకారం వెళితే పని జరగదని, ఓటు నష్టపోకుండా ఏది చేయాలనో అది చేయాలన్నారు. అవతలి వాళ్లు ధర్మయుద్ధం చేసేలా లేరని, అవతలి వారి ఆటలు సాగకుండా చూడాలంటూ పాఠాలు నేర్పించారు. అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి. వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం. మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో కన్వీనియంట్, మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ను ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఏపీలో ఈసారి టగ్ ఆఫ్ వార్ ఉంటుందన్న సమాచారంతో ప్రతి ఓటు విలువైంది అని పార్టీలు అనుకుంటున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పైన ఇప్పుడు దుమారం నడుస్తోంది. డిక్లరేషన్ ఫామ్ పై అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంప్ లేదన్న ఒక్క కారణంతో పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించొద్దని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తమ ఓట్లను
తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి పలు విజ్ఞాపనలు వచ్చాయి. డిక్లరేషన్ ఫామ్ మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా తప్పనిసరిగా ఉండాలని, ఇవి ఉండి స్టాంపులు లేకపోయినా వాటిని పరిగణలోకి తీసుకోవచ్చంది. అయితే సంతకాల విషయంలో ఏవైనా డౌట్లొస్తే అటెస్టింగ్ ఆఫీసర్ల వివరాలతో సరిపోల్చి క్లియర్ చేసుకోవాలన్నారు. నిజానికి పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి స్టాంపులు లేకపోయినా తన పేరు, డిజిగ్నేషన్, పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఏపీలో కొంత సడలింపిచ్చారని వైసీపీ అంటోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కోర్టుకు వెళతామంటున్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉండడంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సజ్జల అంటున్నారు. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి ఉద్దేశం. అటు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 31న పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం అవనున్నారు. అలాగే జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ 2 కార్యక్రమాలకు వెంటనే ఏర్పాట్లు చేయాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అలర్ట్గా ఉండాలని, ఓటమికి వైసీపీ నేతలు సాకులు వెతుకుతున్నారని చంద్రబాబు అంటున్నారు. సో 2 పార్టీలు ఈసీనే టార్గెట్ చేస్తున్నాయి. అదే సమయంలో అలర్ట్ కూడా అవుతున్నాయి. అసలు ఫలితం రాకముందే పిఠాపురం సహా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో స్టిక్కర్ వార్ కూడా నడుస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన శ్రేణులు తమ వాహనాలపై ఎమ్మెల్యే అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఎమ్మెల్యే తాలూకా అంటూ కౌంటర్లు, ఎన్కౌంటర్లు నడుస్తున్నాయి. మరి కౌంటింగ్ రోజు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.